దీపావళి టైప్లో రావణాసుని కాల్చినట్టు లేకపోతే ఏదో కాల్చినట్టు ఈ రేవంత్ రెడ్డిని కూడా తెలంగాణ ప్రజలు బొందబెట్టకుండా ఉండాలంటే ఇలాంటి పిచ్చ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల రక్తాన్ని కలదూడకుండా అసలు ఎట్లా ఆయన గురించి మాట్లాడాలన్నా కానీ ఏవగింపుగా ఉంది. మేమని కాదు, తెలంగాణ ప్రజలు ఎవరైనా రేవంత్ రెడ్డి అని పేరు తీస్తే చి వాడా అని పక్కెళ్ళిపోయే పరిస్థితుల్లో ఈరోజు అతని పాలన ఉంది అంటే ఎంత దౌర్భాగ్యమైన పాలన చేస్తున్నాడు. కొత్తవి ఏవేవో కొత్త అంటే తను సర్వే అవ్వడానికి, తన పబ్బం గడుపుకోవడానికి, తన కాసులతో వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ మూటలు మోయడానికి తప్పితే రేవంత్ రెడ్డి ఇంకో ఆలోచన చెయ్యట్లేదు. ఎట్లా అయింది అని అంటే మంత్రివర్గం సరిగ్గా లేదు, క్యాడర్ సరిగ్గా లేదు, వాళ్ళ ఇష్టం. ఆలీబాబా 60 దొంగల్లాగా ఆలీబాబా 4 దొంగల్లాగా ఉన్నారు. పరిస్థితి అదే ఉంది. తెలంగాణని ఒక బంగారు తెలంగాణ అని కలలుగన్న కేసీఆర్ ఎక్కడ, బంగారు తెలంగాణని బ్రిటిష్ వారిలాగా దోసిపోతున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతిదీ కూడా చాలా దౌర్భాగ్యమైన చర్య. తెలంగాణ ప్రజలు దీన్ని హర్షించరు. నిషేధిత జాబితాలో అతి త్వరలో రేవంత్ రెడ్డి జారబోతున్నాడు. నిషేధితం దేంట్లో? అసలుకి రాజకీయ నాయకుడుగానే అతను పనికిరాడు. రాజకీయ నాయకుడుగానే అతన్ని నిషేధం చేసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు ఈరోజు. ప్రతి ఒక్కళ్ళండి, కేసీఆర్ గారు పుట్టిన బిడ్డ నుంచి కాలు చాపిన బిడ్డ మనుషుల వరకు అందరికీ అన్ని చేసుకుంటా వచ్చారు. ఈయన పుట్టిన బిడ్డ కాడి నుంచి పండు ముసలి వరకు ధర్నాలు చేయండి రా బాబు అని రోడ్ల మీద వదిలేశారు. ఎవరిని వదల్లా. ఇప్పుడు అమ్మాయికి పుట్టిన పాపకి బాబుకి 12,000 13,000 ఇచ్చుకుంటా తల్లి బిడ్డని క్షేమంగా తీసుకెళ్లి ఇంటికాడ వదిలిన గవర్నమెంట్ బీఆర్ఎస్ అయితే, అదే కాన్పుకు వచ్చిన వాళ్ళను కూడా అట్లా హాస్పిటల్లో పట్టించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. నిజం కాదంటారా? ప్రతి ఒక్కటి కూడా ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది అని అంటే, కళ్యాణ లక్ష్మిని అంటే బొందబెట్టడానికి ఏదో ఒక చర్య, మంచికి ప్రజలకు ఏదైనా మంచి చెయ్యాలి అంటే దానిని ఆపడానికి ఇంకో చర్య. ఎవడో కేసు వేసాడంటాడు, ఇంకోటి. ఈయన మీద 180 కేసులు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. కానీ మంచిని ఆపేయడానికి కేసులు అన్న టైప్లో ఏదో వేసుకుంటా వాళ్ళ పబ్బం గడుపుకుంటా నిషేధితము. అన్నిటికీ మించి ఇప్పుడు 22A ఏదైతే ఉందో అది వెనువెంటనే ఎత్తేయాలి. ఎత్తకపోతే మాత్రం తెలంగాణలో చాలా విపరీతమైన చర్యని ప్రజల ద్వారా రేవంత్ రెడ్డి ఎదుర్కోబోతాడు. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇక్కడ నిషేధిత జాబితాలో మీ ఇల్లులు మీ కాలనీలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇది? మేము గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, యుఎల్సీ కోసం మేము పోరాటం చేస్తున్నాము. యుఎల్సీలో ఉంది, 22Aలో వచ్చింది. ఇది కొంచెము యుఎల్సీ అనేది తొలగిస్తే గరీబోళ్ళు ప్లాట్ అమ్ముకుంటారు, వాళ్ళకి హాస్పిటల్ కానీ పెళ్లిళ్ళు కానీ పనికొస్తాయి. దయచేసి యుఎల్సీ ఆప్షన్ ఇవ్వండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు యుఎల్సీ ఆప్షను, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఇచ్చిండు యుఎల్సీ కట్టుకునే ఆప్షను. ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కాబోస్తుంది, ఇంతవరకు యుఎల్సీ ఆప్షన్ అనేది పెడుతలేదు. ఆ యుఎల్సీ ఆప్షన్ ఇస్తే ఏంటంటే గరీబోళ్ళు ప్లాట్ అమ్ముకుంటారు, ఒక బిల్డర్ ఇల్లు కడితే ఒక 44 కార్మికులు బాగుపడతారు, ఒక గరీబోళ్ళు పెళ్లి చేసుకోగలుగుతారు. ఈ ప్లాట్ అమ్ముకుంటే మామూలు సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి చూసుకోగలుగుతారు ఈ పైసలతోని. అందుకని ఎంబడే గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఈ 22A కానీ అర్బన్ సెల్ యుఎల్సీ అనేది ఈ రెండు జీవోలను ఎంబడే తొలగిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడ మీ ఇల్లు? మాది గాజుల రామారం, కొద్దిబిల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. మేము గత 40 ఏళ్ళ నుంచి మేము నివాసంగా ఇక్కడ ఉంటున్నాం. అయితే ఈ హైడ్రా నుంచి వచ్చినప్పటి 29 జీవో నుంచి ఇంప్లిమెంట్ వచ్చినప్పటి ప్రజలు నిద్రలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. 29A జీవోను తొందరగా రద్దు చేసి ప్రజలకు మేలు చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు మరి ఈ భూములకి సంబంధించినంత వరకు కొంతమంది బ్రోకర్లు తిరుగుతున్నారు, వచ్చి డబ్బులు అడుగుతున్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా వచ్చి డబ్బులు అడిగినా? మమ్మల్ని ఇంతవరకు అడగలేదు. మా దగ్గర ఇప్పుడు గాజుల రామనగర సర్గంలో అప్పుడు 1984లో గత ప్రభుత్వము ప్రజలకు 80 గజాలు 60 గజాలు 50 గజాలు స్థలం కేటాయించారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ చేశారు. ఇప్పుడు ఈ భూములను 2022Aలో పెట్టి ప్రజలకు చాలా మోసంగా చేసినట్టుగా అయిపోతుంది. ఆ మోసవిత ప్రభుత్వాన్ని వెనుక తీసుకొని ప్రజలకు మేలు చేయాలని సీఎం గారిని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే గాజురాంలో చాలా మంది నిరుపేద ప్రజలు బతున్నారు కాబట్టి ఇక్కడ ఆల్విన్గా అన్ని నిరుపేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈ జీవో నుంచి రద్దు చేసేసి ప్రజలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి
ఎల్మలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ మీది? మాది సర్కిల్ 57, గాజుల రామవరం, మాదేపురం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. మేము గత స్థానికంగా 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఈరోజు ఈ 22A అనేది చాలా బాధాకరం. ప్రజలు ఎంతోమంది బాధపడుతున్నారు. చాలామంది రూపాయి కూడబెట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ ఏదో రంగంలో అవసరం వస్తుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెమటోర్చి కష్టపడిన పైసలతో భూమి కొనుక్కుంటే ఈరోజు తీరా చూస్తే 22A అనేది పెట్టడం జరిగింది ప్రభుత్వం. ఈరోజు మన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఏ విధంగా ఎక్కడ వెళ్ళినా కూడా ఈ 22A అనేది పెట్టుకొని బిజినెస్ రూపంలో ఎక్కడ చూసినా ఇంతకుముందు మీరు చూసుకుంటే ఒక అర్ధగంట ముందు ఇదే మా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ 30% ఇస్తే క్లియర్ చేపిస్తామని చాలా మంది తిరగడం జరుగుతుంది. దాంతో పాటు ఈరోజు మీరు చూసుకుంటే జియో కానీ ఇదే 22A జియో చూసుకోండి మీరు. ఇదే మాదేపురంలో 329/2లో 9 ఎకరాల 15 గుంటలు. అదేవిధంగా చెన్నకేశవ నగర్లో మల్లారెడ్డిలో 29 ఎకరాల 5 గుంటలు. సుమారుగా మన మాదేపురంలో 100 ఎకరాలపై సుమారుగా మీరు చూసుకోవచ్చు. అక్కడ చాలా మంది ఇల్లులు నివసిస్తున్నారు. 80% అన్ని ఇల్లులు అయిపోయినాయి. అందరూ కూడా గుడులు, టెంపుల్స్ కానీ, స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్స్, బ్యాంక్స్, SBI బ్యాంక్ లాంటిది, యూనియన్ బ్యాంక్ కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంటింటికి డే బై డే మంజూరా ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉండే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఒక చెత్త పేపర్ లాగా ఈ 22A మా భూములను తీసుకెళ్తే మొన్న ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మా చుట్టాలు తీసుకెళ్ళి అమ్ముకుందామని తీసుకెళ్తే ఒక సబ్ రిజిస్టర్ మీకు ఎన్నిసార్లు చెప్పాలని పక్కకు పడేయడం జరుగుతుంది. అంటే అలాంటి పరిస్థితి వచ్చింది. కావున ఈ 22Aని గౌరవంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ దీన్ని వెంబడే స్పందించి ప్రజలందరినీ కూడా మీరు మేల్కోవాలని కోరుతూ, లేకపోతే సెప్టెంబర్ 7న అసెంబ్లీని ముట్టడి చేద్దామని ఇప్పుడు కూడా ప్రజలందరూ, మీ ఒక్కరిని కాదు నాలాంటి బాధితులు లక్షల మంది ఉన్నారు. ఇక్కడ రాలేరు కొందరు. ఎంప్లాయ్మెంట్ కాబట్టి వర్కింగ్ డేలో మీటింగ్స్ రావాలంటే చాలా కష్టం. వాళ్ళ వృత్తి చేసుకోవాలి, వాళ్ళ కష్టం చేసుకోవాలి, వాళ్ళు ముందుండి వాళ్ళ కుటుంబాన్ని ముందు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇలాంటి 22Aలు పెట్టి ఇబ్బంది పెట్టొద్దని ఖబర్దారని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. చూస్తున్నాం కదా, 22A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఇళ్ళని తీసేయకపోతే ఖచ్చితంగా కూడా మేము సెక్రటేరియట్ ముట్టడిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చెప్తున్నారు. మనతో పాటు మహిళా నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు కూడా ఇక్కడే ఉంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఉల్లిపూర్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలని. సో ఇక్కడ మాకు ఎంతో మంది వచ్చి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. నిజాంపేట్లో కూడా కొన్ని ఆల్రెడీ లివింగ్ ఉన్నవి ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయినాయి, 1968లో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, వితౌట్ NOCs తీసుకున్నాయి కూడా ఈరోజు మరి 22Aలోకి వచ్చినాయని లబోదిబం అనే పరిస్థితులు వచ్చినాయి. ఇదంతా మరి కాంగ్రెస్ ఆడుతున్న హైడ్రామా. మొన్నటి వరకు హైడ్రా డ్రామా నడిచింది. హైడ్రా డ్రామా మీద మొట్టికాయలు పడిన తర్వాత కొత్తగా ఇప్పుడు 22A అనేది ఇంకో డ్రామాకి తెరకెక్కింది. మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, పొంగులేటి సారథ్యంలో మరి ప్రజలని, మరి తెలంగాణలో ఉన్న ప్రజలని మరి కక్షపూరితంగా వాళ్ళ మీద కక్ష కట్టి ప్రతిరోజు హింసించే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతుంది. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో పేదలకి మరి సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే విధంగా ప్రభుత్వం మరి ఆ రోజుల్లో నడిచింది. ఎంతో బీద పరిస్థితిలో ఉన్న ప్రజలు కూడా ఆ రోజులో అందిన పథకాల ద్వారా అయితే ఏమి, సహాయం అయితే ఏమి, వాళ్ళు ఒక పద్ధతిగా ఒక ఉన్నతమైన స్థితిలోకి చేరుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మరి ఆస్తులు, భూములు ఉన్న వాళ్ళు కూడా రేపు పొద్దున తెల్లారితే వాళ్ళ ఆస్తులు, భూములు ఉంటాయో, ఇండ్లు ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంటే పేదలను ముంచాలి, మరి తీసుకెళ్లి పెద్దలకు పంచాలి అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి
కుట్రపూరితంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్లో మరి కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు రావటం జరిగింది. తీవ్రంగా హెచ్చరించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఈ హైడ్రామాలని. రేపు జరిగే September 7 అసెంబ్లీలోగా మరి 22/7 రద్దు చేయాల్సిందిగా మరి హెచ్చరించారు. ఆ విధంగా జరగకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 22/7 అనేది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తామని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. మనతో పాటు 22 బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎంత? షేక్ ఫరీద్ అండి. మా ప్లాట్ ఉంది 2016లో తీసుకున్నాం. 120 గండి మైసమ్మ 128లా. అక్కడ మా రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ ఉంది, అది గులగొట్టి ఒక 2 years నుంచి మాకు చాలా పరేషాన్ చేస్తున్నారు హైడ్రా. అది మళ్ళా మేము ఉండం కిరాయి ఇల్లు ఉంటున్నాం. ఒక చిన్న ఇల్లు 180 square feetలో తీసుకున్నాం జగ. ఆ జగ మేము డెవలప్ చేసుకోవాలి అని మేము కోరుకున్నాం. కానీ హైడ్రా ఇది అని గులగొట్టి మాకు తిప్పుతున్నారు. ఎంఆర్ఓ అక్కడ ఇక్కడ, అది ఆర్డర్ లేదు, ఇది ఆర్డర్ లేదు. మేము పేదోళ్ళు, మాకు మా జాగా కావాలని కోరుకుంటున్నాం సార్. అది మాకు మా లేఅవుట్లో మా 80 గజాల జాగా మాకు ఇచ్చేయాలి. అది మాకు ప్రాబ్లం లేదు. మేము రెంట్లు కట్టలేకపోతున్నాం. నెలకి 10,000 12,000 అంటే మేము పేదోళ్ళు. ఒక చిన్న ఇల్లు కోరిక అన్నాం, మాకు 80 గజాలు అది జగ ఇప్పియాలి. అది ప్రభుత్వంతో ఆశపడుతున్నాం. 22A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఇల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎత్తివేయకపోతే ఖచ్చితంగా సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామంటూ కూడా బాధితులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.